శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు. కుటుంబపరమైన అంశాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రక్రియలు, ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త కోర్సులు చేపట్టే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసిన వారికి కాలం సహకరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల మార్పులు, అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి రాశి వారికి సప్తమ స్థానంలో రవి బుధులు, అష్టమ స్థానంలో శుక్రుడు గురువు. ఇంట్లో అయిన వాళ్ళకి, ప్రత్యేకించి ఆడవాళ్ళకి వాళ్ళని ఏడిపించకుండా మెప్పించే ప్రయత్నం చేయండి. దీనివలన మీకు కలిసి వస్తుంది. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. అవకాశం ఉన్నవారు శివాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి ఆశీస్సుల్ని పొందండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని పొందుతారు. కొత్త రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలలో, కొత్త ఆలోచనలలో అనేక రకాల వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్, అడ్వైజర్స్ తీసుకోవడము, దానికి తగినటువంటి విధంగా మీరు ఆలోచనలు జరపడము, ఇవన్నీ కూడా కార్యానుకూలతకి కారణం అవుతాయి. ఈ వారం పరిహారం: రాబోయే ఏకాదశి తిథి రోజున లక్ష్మీనారాయణ స్వామివారి అనుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. స్వామివారి దేవాలయానికి వెళ్ళి మీ పేరు మీద అర్చన జరిపించుకొని శక్తి కొలది పండ్లను స్వామివారికి నివేదించి 10 మందికి ప్రసాదంగా పంచండి. అవకాశం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వారు, ఏకాదశి తిథి ప్లస్ స్వాతి నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి శరీరం సహకరిస్తే ఉపవాస దీక్షలను స్వీకరించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. దీనివలన ఆరోగ్య నిమిత్తం, వ్యవహార నిమిత్తం మంచి పరిణామాలు ఏర్పడతాయి. బాగుంటుంది. ప్రత్యేకంగా ఈ రోజున స్వామివారి ప్రీత్యర్థం దాన ధర్మాది కార్యక్రమాలను నిర్వహించండి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సహోదర సహోదరీ వర్గంతో ఏర్పడిన మాట పట్టింపులు, చికాకులు క్రమేణా తొలగిపోతాయి. పరిష్కార దిశకు చేరుకుంటాయి. వివాహపరమైన అంశాలలో సానుకూల మార్పులు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఓకే అని అనుకొని కొద్ది కార్యక్రమాలను ముందడుగు వేయించడము, మాట్లాడటము, వ్యవహరించడము కలిసి వస్తుంది. అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. ఆరోగ్యం బాగుంటుంది. క్రమేణా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.